కొరటాల శివ కెరీర్ చూస్తే చాలా ఆసక్తికరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన 2013లో 'మిర్చితో' దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు దర్శకుడిగా 6 సినిమాలే చేశారు. 'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను', 'ఆచార్య', 'దేవర' అంటే దాదాపు 13 ఏళ్లలో 6 సినిమాలు మాత్రమే చేశారు. దీనికి ప్రధాన కారణం కొరటాల శివ సినిమాల మధ్య ఎక్కువగా గ్యాప్ తీసుకోవడం, పెద్ద స్టార్ హీరోలతో భారీ ప్రాజెక్టులు చేయడం, స్క్రిప్ట్‌పై ఎక్కువ సమయం పెట్టడం. అయితే 'భరత్ అనే నేను' తర్వాత చిరంజీవి 'రామ్ చరణ్‌తో' తీసిన 'ఆచార్య' ఆయన కెరీర్‌లో భారీ ఎదురుదెబ్బగా మారింది. ఈ సినిమా 2022లో విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో కొరటాల తర్వాతి సినిమాపై సహజంగానే భారీ ఒత్తిడి ఏర్పడింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో 'దేవర' చేశారు. 2024లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ కొరటాలకు తిరిగి మార్కెట్‌లో నిలబడే అవకాశం ఇచ్చింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 'దేవర 2' గురించి మొదట్లో భారీ అంచనాలు ఉన్నా ఇప్పటి వరకు దాని నిర్మాణం, షూటింగ్ లేదా విడుదలపై స్పష్టమైన అధికారిక అప్డేట్ లేదు. అందుకే అభిమానుల్లో కూడా 'దేవర 2' ఎప్పుడనే ప్రశ్న కొనసాగుతుంది. అయితే తాజాగా బాలకృష్ణ కొరటాల సినిమా క్యాన్సిల్ అయిందట. దానికి కారణం బడ్జెట్ 150 కోట్లు దాటేయడంతో బాలయ్య బాబు రిస్క్ వద్దన్నారట.